ఈ సేవ ప్రారంభంలో పాత ఎల్ఎంఎల్ఎస్ స్కూటర్ ఉండేది. నాకు పాత ఎల్ఎంఎల్ఎస్ స్కూటర్ సేవ ప్రారంభించిన పాతది, కొత్తది కాదు. నేను కొత్తది కొనుక్కున్నాను, సేవ ప్రారంభించేసరికి అది పాతది అయిపోయింది. ఆ తర్వాత ఏమండి ఆ తర్వాత ఏం చేశానంటే, ఈ పాత బండి ఒక పాస్టర్ గారు, కొంచెం గనుడైన పాస్టర్ గారు, ఆయనకు తోడుగా నన్ను రమ్మనేవాడు. నేను కొత్తగా కొంచెం పని తక్కువ ఉంది, ఆయనతో పాటు వీళ్ళు నేర్చుకోవచ్చులే అని ఆ పాస్టర్ గారు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. మేమిద్దరం వెళ్తూ ఉండేది. డుగుడుగుడు గంట నా బండి ఆగిపోయేది. ఆయన బండి నా బండి ఆపేసి దీన్ని డబ్బా తీసి మళ్ళీ టక నాలుగు కొట్టుకుని మళ్ళీ డబ్బా పెట్టుకుని మళ్ళీ వెళ్తూ ఉండేవాడిని. ఆయన చూసి అన్నాడు, భానుప్రసాద్ ఇది తీసేసేవయ్యా, ఈ బండి తీసేసేవయ్యా, కొత్తది కొనుక్కున్నాడు. పాస్టర్ గారు నీకేమండే చెప్తారు, నాకేడంటే నేను ఏడ కొనుక్కుంటానంటే, ఓ పని చెయ్యి, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కో. ఇదిగో నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నానని ఆయనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి టీవీఎస్ స్టార్ కొత్త బండి కొనిపెట్టాడండి. ఈ నెల నేను కొట్టుకుంటా ఆ టీవీఎస్ స్టార్ కొత్త బండి సేవలో. ఏమండి ఆ తర్వాత కొంచెం మనం సేవలో విస్తరిస్తున్న తరుణంలో ఒక కుటుంబానికి దేవుడు మేలు చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా చదువుకుని ఖాళీగా ఉంటున్న వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేశాను. దేవుడు వాళ్ళకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశాడు. 3 కంపెనీల వాళ్ళు లెటర్ పంపించారు. సాఫ్ట్వేర్ కంపెనీ 3 కంపెనీల వాళ్ళు, ఒక్క అబ్బాయికే. ఆ 3 కవర్లు నా ముందు పెట్టి, అయ్యా దేంట్లో చేరమంటామని అడిగాడు. ప్రార్థన చేశా, కవర్ తీసా, ఈ కంపెనీలో చేరాను. ఆ కంపెనీ అతన్ని బాగా హెచ్చించింది. ఆ కంపెనీ చాలా విదేశాల్లో కూడా వెళ్ళి పనిచేసే కృప ఆ బిడ్డకి అనుభవించింది. అప్పుడు వాళ్ళకి మారుతి వ్యాన్ ఒకటి ఉంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న పాస్టర్ గారికి వ్యాన్ ఇచ్చేయి అన్నాడు. ఏ వ్యాను? మారుతి వ్యాను, పాతది ఓమిని. మన సహవాసానికి వచ్చిన 4 చక్రాల ఫస్ట్ బండి అది. ఏమండి కొన్ని సంవత్సరాలు గడిచినాక ఆ పాత మారుతి వ్యాన్ ఇచ్చేసి కొత్త మారుతి వ్యాన్ కొనుక్కున్నాం. ఆ తర్వాత బెలూను కొనుక్కున్నాం. చాలా లాంగ్ రన్ వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా కూర్చోలేకపోతున్నాను, ఇది గుంటలాగా ఉందా అని దేవుడిని అడిగా. ఇన్నోవా ఇచ్చాడు దేవుడు. నేను ఇన్నోవా కారు కొనుక్కోవటానికి 30 సంవత్సరాలు పట్టింది. ఏంటన్నారా ఉండరేడా? నేను ఇన్నోవా కారు కొనుక్కోవటానికి 30 సంవత్సరాలు పట్టిందండి. మరి 1996లోనే ఆ గొప్ప కారు కొనుక్కుంటే అప్పుడు మరి మనకు లేని పరిస్థితిని బట్టి తొందరపడకూడదు. దేవుడు సమయానికి ఇస్తాడు. ఏ సమయానికి నీకు ఏదేవాలో ఇస్తాడు. దయచేసి అప్పు చేసి కొనొద్దు. అప్పు చేసి కొనొద్దు. దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నిన్ను గణపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు. అది చేసినప్పుడు తీసుకో. అప్పుడు దాకా నువ్వు కనిపెట్టు, మొరపెట్టు. దేవుడి పరిచర్యని దినం అభివృద్ధి చెందిస్తూ విస్తరింపు చేస్తూ ఉన్నాడు. అలాగే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దినదినము ఆశీర్వదిస్తాడు. దినదినము మీ సరిహద్దుల్ని విశాలపరుస్తాడు. ఆ కృప దేవుడు మీ అందరికి దయచేయునుగాక.